హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేసుకునే కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, డైలీ కరెంట్ అఫైర్స్. సో ఇందులో ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏమున్నాయో చూద్దాం. ఎస్పెషల్లీ మనకి మిలిటరీకి సంబంధించిన ఒక అప్డేట్ ఉంది. నెక్స్ట్ జోనల్ కౌన్సిల్స్ జరుగుతాయి కదా, మనం ఇండియన్ పాలిటీలో చదువుతూ ఉంటాం జోనల్ కౌన్సిల్స్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అవేమున్నాయో క్లారిటీగా బ్యాక్గ్రౌండ్ హిస్టరీతో సహా నీట్గా తెలుసుకుందాం. సో ఇవాళ వచ్చేసి మనకి 20th డిసెంబర్కి సంబంధించి కరెంట్ ఈవెంట్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి జోనల్ కౌన్సిల్. సో మనకి జోనల్ కౌన్సిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. ఈ జోనల్ కౌన్సిల్స్ అనేవి అవి డివైడ్ చేస్తారనమాట. వెస్ట్రన్ పార్ట్కి, వెస్ట్రన్ స్టేట్కి ఒక జోన్ ఉంటుంది, తర్వాత నార్త్ ఈస్ట్కి ఇండియాకి సపరేట్ ఉంటుంది, తర్వాత సదరన్ జోన్ కావచ్చు, ఇంకా మనకి సెంట్రల్ జోను, నార్త్ జోను ఇలా ఉంటాయి. రీసెంట్గా మనకు వచ్చేసి ఈస్టర్న్ జోన్ కౌన్సిల్, ఈస్టర్న్కి సంబంధించినటువంటి జోనల్ కౌన్సిల్ జరిగింది. ఎక్కడంటే ఇది వచ్చేసి కోల్కతాలో జరిగింది. సో కోల్కతాలో దీనికి సంబంధించిన జోనల్ కౌన్సిల్ జరిగింది అనమాట. ఈ జోనల్ కౌన్సిల్స్కి హెడ్ క్వార్టర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సదరన్ జోనల్ కౌన్సిల్ ఉందనుకోండి, సదరన్ జోనల్ కౌన్సిల్ వచ్చేసి చెన్నై ఇస్ ద హెడ్ క్వార్టర్, చెన్నై వచ్చేసి హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది. ఇప్పుడు ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ వచ్చేసి కోల్కతా, ఇట్లా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఈస్టర్న్లో వచ్చే స్టేట్స్ ఏ ఉన్నాయి, అక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి. మామూలుగా జోనల్ కౌన్సిల్స్ అనేవి ఏంటంటే ఇవి స్టాట్యుటరీ బాడీస్, సో నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్. స్టాట్యుటరీ బాడీస్ అంటే ద బాడీస్ వర్ కాన్స్టిట్యూటెడ్ బై ది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తే వాటిని వచ్చేసి స్టాట్యుటరీ బాడీస్ అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి జోనల్ కౌన్సిల్ కూడా స్టాట్యుటరీ బాడీ. నెక్స్ట్ వచ్చేసి ప్రతి జోనల్ కౌన్సిల్కి వచ్చేసి చైర్మన్ వచ్చేసి ఎవరు ఉంటారంటే యూనియన్ హోమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. సో యూనియన్ హోమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. జోనల్ కౌన్సిల్ మొత్తానికి కూడా కామన్ చైర్మన్గా ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి ద మినిస్టర్ హైలైటెడ్ ద నియర్ ఎండ్ లెఫ్ట్ వింగ్, సో నియర్ ఎండ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇన్ ఇండియాస్ ఈస్టర్న్ రీజియన్. సో ఎస్పెషల్లీ మనకి ఇండియాస్ ఈస్టర్న్ రీజియన్, సో ఇండియాస్ ఈస్టర్న్ రీజియన్ చూడండి, మనకి నార్త్ ఈస్ట్ ఇండియాకి చాలా దగ్గరగా ఉంటుంది. సో కోల్కతా కావచ్చు, ఒడిశా స్టేట్ ఉంది కదా, తర్వాత జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ మనకి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం చాలా ఎక్కువ ఉంటుంది, అంటే నక్సలిజం, మావోయిజం అంటాం కదా. సో నక్సలిజం అనేది ఇక్కడ చాలా డేంజరస్ అనమాట. ఈ రీజియన్లో ఎక్కువగా ఉంటుంది మావోయిజం, లెఫ్ట్ వింగ్. సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, ఎస్పెషల్లీ ఇండియాస్ ఈస్టర్న్ రీజన్. అందుకే మేజర్గా ఈస్టర్న్ జోన్ కౌన్సిల్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్లో మేజర్గా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించే డిస్కస్ చేస్తారు. తర్వాత నీడ్ టు యాక్సలరేట్ క్యాంపెయిన్ అగైనెస్ట్ ది డ్రగ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ చూడండి, క్యాంపెయిన్ అగైనెస్ట్ ది డ్రగ్స్. ఇక్కడ రెండు కీవర్డ్స్ వచ్చేసి ఒకటి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఒకటి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాంపెయిన్ అగైనెస్ట్ ది డ్రగ్స్. సో నెక్స్ట్ వచ్చేసి క్యాంపెయిన్ అగైనెస్ట్ ది డ్రగ్స్. ఈ రెండు కూడా మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్కి. అంటే ఈ జోనల్ కౌన్సిల్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ది స్టేట్స్ అనమాట, కోఆపరేషన్ అమాంగ్ ది స్టేట్స్. ఇప్పుడు ఇండియా మొత్తం వచ్చేసి ఒకే జోన్లో తీసుకోకుండా డిఫరెంట్ జోన్గా ఎందుకు డివైడ్ చేస్తారంటే, సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి అడ్మినిస్ట్రేషన్ని వాళ్ళు తీసుకురావచ్చు. ఆ అంశంతోనే జోనల్ కౌన్సిల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క జోనల్కి వచ్చేసి ఒక్కొక్క ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈస్టర్న్కి వచ్చేసి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఒకటి, డ్రగ్స్ గురించి తీసుకున్నారు. సో సదర్న్కి ఇంకొక ప్రాబ్లం ఉండొచ్చు. సో వెస్టర్న్ జోనల్ కౌన్సిల్కి సంబంధించి ఇంకొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఏ యూజ్ చేస్తామన్నారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి డ్రగ్స్కి సంబంధించిన వాటన్నిటి కూడా రూపుమాపడానికి చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. ఈ రెండు మెయిన్ ఆబ్జెక్టివ్గా ఇక్కడ చెప్పారు. ఇదంతా ఎవరు చెప్పారంటే యూనియన్ హోమ్ మినిస్టర్ మనకి అమిత్ షా ఉన్నారు కదా, సో ఆయన చెప్పారనమాట. మెయిన్గా డ్రగ్ ట్రాఫికింగ్ ఈజ్ ఏ గ్లోబల్ ఇలిసిట్ ట్రేడ్ involving the cultivation, manufacturing, distribution and sale of substances which are subjected to drugs prohibition law. సో మన ఇండియాలో డ్రగ్స్ ప్రొహిబిషన్ లా ఉంటుంది అనమాట. ఈ లా ప్రకారం వచ్చేసి డ్రగ్స్ అనేది మన ఇండియాకి సంబంధించిన ప్రాబ్లమే కాదు, అలానే ఒక రీజన్కి సంబంధించిన ప్రాబ్లం కాదు, ఇంటర్నేషనల్ ప్రాబ్లం, ఇట్స్ ఏ గ్లోబల్ ప్రాబ్లం. సో ప్రపంచం మొత్తం మీద ఒక పెద్ద సమస్యగా మారిపోయింది డ్రగ్స్ అనేది. కాబట్టి ఈ మన ఇండియన్ లా ప్రకారం వచ్చేసి డ్రగ్స్ను వచ్చేసి కల్టివేషన్ చేయకూడదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయకూడదు, డిస్ట్రిబ్యూషన్ చేయకూడదు, అలానే సేల్ కూడా చేయకూడదు అనమాట ఈ డ్రగ్స్కి సంబంధించి. సో ఇందులో మేజర్ హైలైట్ చేసింది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఒకటి, డ్రగ్స్ గురించి అయితే వీళ్ళు డిస్కస్ చేశారు. ఇంకా మనకి జోనల్ కౌన్సిల్ సంబంధించి చూడండి, ద ఛాలెంజెస్ ఇన్ కర్బింగ్ డ్రగ్ ట్రాఫికింగ్. సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఛాలెంజెస్ డ్రగ్ ట్రాఫికింగ్నే ఎక్కువగా హైలైట్ చేశారు. ఇక్కడ రఫ్ టెరైన్, స్ట్రాంగ్ ఎథనిక్ యూనిటీ విత్ ది పీపుల్ టు పీపుల్ టైస్ గోయింగ్ బియాండ్ బోర్డర్స్, పూర్ కోఆర్డినేషన్ అమాంగ్ ది సెంట్రల్ స్టేట్ ఏజెన్సీస్, అన్ఎంప్లాయ్మెంట్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రమోషన్ ఆఫ్ డ్రగ్ కల్చర్ వయా సో మూవీ సెక్టర్ ఎక్సెట్రా. సో ఇక్కడ చూడండి, మనకి ఈస్టర్న్ రీజన్, ఇండియాలో ఉండే ఈస్టర్న్ రీజన్ అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఈ ప్రదేశాలన్నీ కూడా, ఈ రాష్ట్రాలన్నీ కూడా చాలా వెనకబడిన స్టేట్స్ అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, లిటరసీ అనేది చాలా తక్కువ. అందుకే ఇక్కడ చూడండి, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పూర్ కోఆర్డినేషన్. సో పూర్ కోఆర్డినేషన్ అమంగ్ ది సెంట్రల్ స్టేట్ ఏజెన్సీస్, ఇది కూడా మేజర్గా ఒక
థింగ్ అనమాట. స్టేట్కి సంబంధించినటువంటి సెంటర్కి స్టేట్కి సంబంధించినటువంటి కోఆపరేషన్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక తక్కువ అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసి కోఆపరేషన్ అనేది సెంటర్కి స్టేట్కి సంబంధించి చాలా చాలా తక్కువ ఉంది. ఇట్లా ఒకటి. తర్వాత ఇక్కడ చూడండి పీపుల్ టు పీపుల్ కూడా టైస్ అనేది ఎక్కువ ఉంటాయి. అది కూడా మనకి ట్రైబల్స్ ఉన్న స్టేట్ అనమాట ఇదంతా కూడా. సో ఒడిస్సా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రైబల్ స్టేట్స్ కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే గవర్నమెంట్కి సెంటర్కి స్టేట్కి మధ్య ఉండాల్సినటువంటి కోఆపరేషన్ అనేది చాలా తక్కువ. ఇక్కడ టెరైన్ కూడా చూడండి మీరు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్, ఒడిస్సా కంప్లీట్గా మనకి ఫారెస్ట్ మౌంటైన్ టెరైన్ ఉంటుంది కాబట్టి సో టెరైన్ అనమాట. సో రఫ్ టెరైన్ అండ్ స్ట్రాంగ్ ఎథనిక్ పీపుల్ టు పీపుల్. సో వీటి వల్ల వచ్చేసి వాళ్ళు ఈ డ్రగ్ కల్చర్ ఎక్కువ ఎందుకు పెరుగుతుందంటే మూవీస్ యొక్క ఇంపాక్ట్ కూడా ఉందని చెప్పేసి ఇక్కడ ఈ జోనల్ కౌన్సిల్లో డిస్కస్ చేసుకున్నారు ఎవరు, హోమ్ మినిస్టర్ అలానే రిమైనింగ్ స్టేట్స్. సో ఇందాక చెప్పాను కదా జోనల్ కౌన్సిల్. అసలు జోనల్ కౌన్సిల్ అనేది ఎన్ని ఉంటాయంటే ఇండియాలో మొత్తం వచ్చేసి 5 జోనల్ కౌన్సిల్ ఉంటాయి. సో 5 ఉంటాయి మనకి. సో సదరన్ ఒకటి, నార్థర్ను, వెస్టర్న్, ఈస్టర్ను, మనకు వచ్చి సెంట్రల్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన జోనల్ కౌన్సిల్ అనేది సపరేట్, దే ఆర్ సపరేట్ ఫ్రమ్ దీస్ 5. సో సపరేట్గా ఉంటాయి మనకి. చూడండి ఇక్కడ. సో నార్థర్న్ ఒకటి, సో నార్థర్న్ జోనల్ కౌన్సిల్ ఒకటి. ఇందా చెప్పాను కదా ఇవి పార్లమెంటరీ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఏవైనా బాడీస్ ఉంటాయి కదా మనకి, కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి కదా, ఇందులో మేజర్గా వచ్చేసి స్టాట్యుటరీ బాడీస్ అనమాట. స్టాట్యుటరీ బాడీస్ అనేవి పార్లమెంటరీ యాక్ట్ ద్వారా చేస్తే వాటి వచ్చేసి స్టాట్యుటరీ బాడీస్ అంటారు. స్టాట్యుటరీ బాడీస్. సో స్టాట్యుటరీ బాడీస్ అంటే దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ది యాక్ట్ ఆఫ్ పార్లమెంటు. సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, మొత్తం 5 ఉన్నాయి. ఒకటి నార్థర్న్. సో నార్థర్న్లో మనకి స్టేట్స్ అన్నీ ఉంటాయి చూడండి. నార్త్ ఇండియాకి సంబంధించిన స్టేట్స్ అన్నీ ఉంటాయి. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి యూటీ. సో పంజాబ్, రాజస్థాన్, ఎన్సీటీ. మనకి యూటీలో వచ్చేసి ఎన్సీటీ ఢిల్లీ ఉంది కదా, నేషనల్ క్యాపిటల్ రీజన్ టెరిటరీ, అదొకటి. నెక్స్ట్ చండీగఢ్. తర్వాత సెంట్రల్లో వచ్చేసి ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉంటుంది. సో ఈస్టర్న్ ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకుంది ఈస్టర్న్ గురించి. ఈస్టర్న్లో ఛత్తీస్గఢ్ ఉండదు. సో బీహారు, జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ 4 స్టేట్స్ అయితే ఈస్టర్న్ కౌన్సిల్లో ఉంటాయి. నెక్స్ట్ వెస్టర్న్లో వచ్చేసి గోవా, గుజరాత్, మహారాష్ట్ర, డామన్ అండ్ డయ్యూ, నెక్స్ట్ దాద్రా నగర్ హవేలీ ఉంది కదా, అవి ఉంటాయి. సో సదరన్గా వచ్చేసి మన సౌత్ ఇండియాకి సంబంధించిన స్టేట్స్ అన్నీ ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ పుదుచ్చేరి. యూటీ యొక్క పుదుచ్చేరి, ఇవన్నీ కూడా జోనల్ కౌన్సిల్ సంబంధించింది. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ జరిగింది. అంతకుముందు వచ్చేసి సదరన్ ఇవి జరిగాయి అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే చైర్మన్గా వచ్చేసి యూనియన్ హోమ్ మినిస్టర్ వచ్చేసి చైర్మన్గా ఉంటారు. రిమైనింగ్ వైస్ చైర్మన్స్ ఎవరు ఉంటారంటే స్టేట్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఉంటారు. తర్వాత 2 మినిస్టర్లు వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ నుంచి గవర్నర్ నామినేట్ చేస్తాడు. వీళ్ళే కాకుండా కొంతమంది అడ్వైజర్స్ కూడా ఉంటారనమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అడ్వైజర్స్ కూడా ఇందులో ఉంటారు. వాళ్ళంతా మీటింగ్లో చేసి కాన్ఫరెన్స్లో తీసుకుని అక్కడ అన్ని స్టేట్స్ నుంచి థింగ్స్ అనేవి డిస్కస్ చేస్తారన్నమాట. లా అండ్ ఆర్డర్కి సంబంధించినవి కావచ్చు, ఇలా డ్రగ్ ట్రాఫికింగ్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, అంటే ఒక్కో రీజన్కి సంబంధించినటువంటి థింగ్స్ అనేది అక్కడ మేజర్గా డిస్కస్ చేస్తారు. ఇదొకటి. సో నెక్స్ట్ వచ్చేసి జపాన్స్ $320 బిలియన్ ప్లాన్ ఫర్ ది మిలిటరీ బిల్డప్. సో ఇక్కడ చూడండి జపాన్ కంట్రీ అనేది మిలిటరీ మీద సో వన్ ఆఫ్ ది హైయెస్ట్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. సో మనకి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇప్పటివరకు కూడా ఏ కంట్రీ ఇంత పెద్ద మొత్తంలో, జపాన్ అనేది ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు మిలిటరీకి సంబంధించిన బడ్జెట్ అనేది తీసుకురాలేదు. సో మొట్టమొదటిసారి ఇప్పుడే తీసుకొచ్చారు. సో ఇండియా మేజర్ షిఫ్ట్ ఫ్రమ్ ది లాంగ్ టైమ్ పోస్ట్ వార్ సో పసిఫిక్ అప్రోచ్. జపాన్ అన్వీల్డ్ ఏ $320 బిలియన్ ప్లాన్ ఫర్ ఏ మిలిటరీ బిల్డప్, ద లార్జెస్ట్ సిన్స్ ది సెకండ్ వరల్డ్ వార్. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, సో వరల్డ్ వార్ సెకండ్ తర్వాత సో చాలా బడ్జెట్ తీసుకొచ్చింది జపాన్ అనేది, మిలిటరీ మీద చాలా ఇన్వెస్ట్ చేసింది. కానీ ఇంత పెద్ద అమౌంట్ ఇప్పటివరకు చేయలేదన్నమాట. సో మనకి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పటి వరకు జపాన్ ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ అనమాట. వీళ్ళు చూడండి పసిఫిక్ కంట్రీ కదా అది. సో జపాన్ అనేది ఒక ఐలాండ్ కంట్రీ, కంప్లీట్గా వచ్చేసి పసిఫిక్ ఓషన్లోనే ఉంటుంది, పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. వీళ్ళు మిలిటరీ మీద చాలా తీసుకొచ్చారు. సో సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ పవర్, సో మేజర్ పవర్గా ఉన్నది. సో మామూలుగా మన కంట్రీస్ ఉన్నాయి కదా, 2 వర్గాలు ఉన్నాయి కదా. ఇప్పుడు జర్మనీ సపోర్టెడ్ అనమాట జపాన్ అనేది. జపాన్ అనేది ఒక చిన్న ఐలాండ్ కంట్రీ అయినప్పటికీ ఇటు ఆక్యుపైడ్ ఎంటైర్ చైనా. సో ఇది మనకి చైనా కావచ్చు, తైవాన్ మొత్తాన్ని కూడా రెండో ప్రపంచ యుద్ధంలో ఆక్రమించిందనమాట. సో అంత పవర్ఫుల్ కంట్రీ జపాను. సో తర్వాత వరల్డ్ వార్ తర్వాత ఏమైందంటే సో న్యూక్లియర్ బాంబ్స్ అనేది టెస్ట్ అయిన తర్వాత జపాన్ అది అక్కడతో సైలెంట్గా అయిపోయిందనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడానికి ఉద్దేశంతోనే వీళ్ళు వచ్చేసి న్యూక్లియర్ బాంబ్ తర్వాత ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు. చాలా వరకు కూడా ఆ కంట్రీ మొత్తం కూడా వచ్చి ఎకనమీ పరంగా కూడా మొత్తం కొలాప్స్ అయిపోయిందనమాట. సో హిరోషిమా, నాగసాకిలో బాంబింగ్ జరిగిన తర్వాత. సో ఇట్లా ద జపనీస్ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ది గ్రోయింగ్ థ్రెట్స్ ఫ్రమ్ ది రీజన్. ఇచ్చోండి ఈ పాయింట్ కోసం మేజర్గా వాళ్ళు మిలిటరీకి సంబంధించిన బడ్జెట్ అనేది పెంచుతున్నారు. అసలు మేజర్గా జపనీస్కి చాలా థ్రెట్స్ ఉన్నాయి. చుట్టూ చూడండి అది పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. సో పసిఫిక్ ఓషన్లో వాళ్ళకి ఈస్టర్న్ సైడ్ చైనా ఉంటుంది, నెక్స్ట్ నార్థర్న్ సైడ్ వచ్చేసి రష్యా ఉంటుంది. ఈ విధంగా వాళ్ళకి ఏ విధంగా థ్రెట్స్ ఉన్నాయో ఇప్పుడు మ్యాప్ చూద్దాం. సో మ్యాప్లో అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది.
సో వచ్చి జపనీస్ సంబంధించిన మ్యాప్ అనమాట. సో ఈ విధంగా జపనీస్ అనేది ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి ఐలాండ్స్ ఉంటాయి అనమాట. ఒక 3-4 ఐలాండ్స్ ఉంటాయి, పెద్ద ఐలాండ్స్. సో ఒకటి హోన్షు ఐలాండ్, తర్వాత మనకి వసాకా కావచ్చు, తర్వాత క్యూషు ఐలాండ్, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మేజర్గా వచ్చేసి మనకి కొన్ని స్ట్రైట్స్ ఉంటాయి అనమాట. సో ఐలాండ్స్ మధ్యలో వచ్చేసి కొన్ని స్ట్రైట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ ఐలాండ్స్కి మనకి నార్థన్ ఐలాండ్ని సదర్న్ ఐలాండ్తో డివైడ్ చేసే స్ట్రైట్ వచ్చేసి సుగారు స్ట్రైట్ అంటారు. సో సుగారు స్ట్రైట్ అంటారు. సో ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి సుగారు స్ట్రైట్ అనేది ఉంటుంది. ఈ జపాన్కి ఇది పసిఫిక్ ఓషన్లో ఉంటుంది, నార్థన్ పసిఫిక్ ఓషన్లో. మేజర్గా ఇక్కడ ఇది సౌత్ కొరియాతో కావచ్చు, నార్త్ కొరియా, అలానే చైనాతో కావచ్చు, ఇక్కడ చైనా సీ కావచ్చు, రష్యా కావచ్చు, వీటన్నిటితో మేజర్గా బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. ఈ అన్ని కంట్రీస్ నుంచి కూడా వీటికి థ్రెట్స్ ఉందని భావించే వాళ్ళు మిలిటరీకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఇక్కడ మేజర్గా చూడండి, జపాన్కి వచ్చేసి నార్థన్ సైడ్ కొన్ని ఐలాండ్స్ ఉంటాయి, ఇక్కడ వచ్చేసి కొన్ని ఐలాండ్స్ ఉంటాయి జపనీస్కి. సో జపాన్కి పైన ఈ ఐలాండ్స్ వచ్చేసి ఇట్స్ ఎ మేజర్ డిస్ప్యూట్ అనమాట. ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్లో అడిగారు. ఐలాండ్స్ వచ్చేసి కురిల్ ఐలాండ్స్ అంటారు. సో ఇక్కడ ఇవి కురిల్ ఐలాండ్స్ అనమాట అవి. సో కురిల్ ఐలాండ్స్. సో ఇది వచ్చేసి జపాన్కి రష్యాకి మధ్య డిస్ప్యూట్గా ఉందన్నమాట, జపాన్ వర్సెస్ రష్యా. సో ఈ కురిల్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, కురిల్ ఐలాండ్స్ వచ్చేసి జపాన్ వాళ్ళు నార్థన్ ఐలాండ్స్ అని పిలుస్తారు, నార్థన్ ఐలాండ్స్ అని చెప్పేసి పిలుస్తారు, ఎందుకంటే జపాన్కి నార్త్ వైపు ఉన్నాయి కాబట్టి. రష్యా వాళ్ళు వచ్చేసి కురిల్ ఐలాండ్స్ అని చెప్పేసి పిలుస్తారు, నేమ్ డిఫరెంట్గా ఉంటుంది. సో రష్యన్స్ కాల్డ్ కురిల్ ఐలాండ్స్, జపనీస్ కాల్డ్ నార్థన్ ఐలాండ్స్ అనమాట. ఈ డిస్ప్యూట్ వచ్చేసి ఎవరెవరికంటే జపాన్కి, రష్యాకి. ఇవే కాకుండా మనకి ప్రపంచంలో చాలా ఐలాండ్స్ అనేవి డిస్ప్యూట్స్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే మనకి కలోనియల్ టైంలో వచ్చేసి మొత్తం బ్రిటిష్ ఎంపైర్ అనేది ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ కూడా ఆక్యుపై చేసింది అనమాట, ఆక్రమించి పరిపాలించింది. కాబట్టి ఆ టైంలో చుట్టుపక్కల పెద్ద దేశాలకి చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ మొత్తాన్ని కూడా బ్రిటిష్ అనేది ఆక్యుపై చేసి, ఇప్పుడు చూడండి ఎక్కువ మేజర్ డిస్ప్యూట్స్ ఉండేది యూనియన్ ఐలాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఐలాండ్స్ అన్నీ కూడా బ్రిటిషర్స్కి, యూకేకి, రిమైనింగ్ దేశాలకి డిస్ప్యూట్గా ఉన్నాయన్నమాట. సో ఎక్కువగా మనకి ఈ కరెంట్ ఈవెంట్స్లో కూడా ఐలాండ్ డిస్ప్యూట్స్ కూడా ఎక్కువ ఈ మధ్య ఫోకస్ చేస్తున్నారు కరెంట్ ఈవెంట్స్ పరంగా. సో ఐలాండ్స్ అనేవి ఏ స్టేట్ మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి కూడా చూసుకోండి. సో ఎస్పెషల్లీ ఐలాండ్ డిస్ప్యూట్ అనేది ఎక్కువగా సౌత్ చైనా సీలో ఉందన్నమాట, దక్షిణ చైనా సముద్రంలో ఉన్నటువంటి ఐలాండ్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఎగ్జామినేషన్లో. సో ఇది 24th ప్యారలల్ కదా, దానికి సంబంధించింది. ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. తర్వాత జపాన్కి సంబంధించింది అనమాట. కంప్లీట్గా మీకు యొకోమా తెలుసు కదా, యొకోమా డిక్లరేషన్ కావచ్చు, ఒక సిటీ అనమాట ఇక్కడ. తర్వాత క్యోటో ప్రోటోకాల్ తెలుసు కదా, క్యోటో ప్రోటోకాల్ కూడా, క్యోటో అనేది వన్ ఆఫ్ ది మేజర్ సిటీ ఇన్ జపాన్. తర్వాత టోక్యో వచ్చేసి మోస్ట్ పాపులర్ సిటీ ఇన్ ది వరల్డ్ అనమాట. సో ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి సిటీ వచ్చేసి ఏంటంటే టోక్యో, ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ ది జపాన్. సో తర్వాత ఇక్కడ చూడండి, కొరియాకి జపాన్కి వచ్చేసి కొరియన్ స్ట్రైట్ అనేది ఒకటి ఉంటుంది, ఇది వచ్చేసి నార్త్ కొరియాకి, సౌత్ కొరియాకి. సో ఇక్కడ చూడండి, నార్త్ కొరియా షేరింగ్ బోర్డర్ విత్ ది చైనా అండ్ రష్యా, 2 కంట్రీస్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది నార్త్ కొరియా. సో ఇది చూసుకోండి, చైనా రష్యాతో ఒక చిన్న మార్జిన్లోనే బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది నార్త్ కొరియా. సో ఇట్లా ఇవన్నీ, ఇది జపాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో తర్వాత పాండా టాస్క్ ఫోర్స్. సో రీసెంట్గా కూడా వచ్చింది పాండా టాస్క్ ఫోర్స్ అని. అసలు ఏంటిది? సో పాండా అంటే అందరూ రెడ్ పాండా అనుకుంటారు. సో దానికి సంబంధించింది కాదు, ఇది ఒక కమ్యూనిటీని షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు జాయిన్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ అనేది తీసుకొచ్చారు. అదంటే చూద్దాం. రీసెంట్లీ అపోజిషన్ ఎంపీస్ క్వశ్చన్ గవర్నమెంట్ అబౌట్ ది ఇన్క్లూజన్ ఆఫ్ వేరియస్ కమ్యూనిటీస్ ఇన్ షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్ ఆఫ్ స్టేట్స్ దట్ వర్ రికమెండెడ్ బై ది పీటీఎఫ్ అంటే పాండా టాస్క్ ఫోర్స్ వాజ్ కాన్స్టిట్యూట్ ఇన్ ది 2014. సో 2014లో ఈ టాస్క్ ఫోర్స్ అనేది తీసుకొచ్చారు, 2014లో. ఇది వచ్చేసి దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కొన్ని కమ్యూనిటీస్ని షెడ్యూల్ ట్రైబ్స్లో ఇంక్లూడ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫోర్స్ అనేది వచ్చిందన్నమాట, టాస్క్ ఫోర్స్. ఇక్కడ చూడండి, సో ఇట్ కంపైల్డ్ ఏ కాంప్రహెన్సివ్ లిస్ట్ ఆఫ్ ఓవర్ 40 కమ్యూనిటీస్ ఫ్రమ్ ది అక్రాస్ ది కంట్రీ దట్ ఇట్ ఫెల్స్ కుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది ఎస్టీ. సో అంటే షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్లో యాడ్ చేయాలని చెప్పేసి ప్రియారిటీ బేసిస్ కింద తీసుకొచ్చాడనమాట. ఎస్పెషల్ చూడండి, కాంప్రహెన్సివ్ లిస్ట్ రికమెండెడ్. సో ఏ కమ్యూనిటీస్ ఉన్నాయి, మేజర్గా ఎటువంటి కమ్యూనిటీస్ని ఈ షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్లో యాడ్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చారంటే, ఒకటి వచ్చేసి పులయాన్ కమ్యూనిటీ. సో పులయాన్ కమ్యూనిటీ అనేది తమిళనాడులో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. సో పులయాన్ కమ్యూనిటీ అనేది తమిళనాడులో ఉంటుంది. తర్వాత కొండకుమారి అనే కమ్యూనిటీని ఇక్కడ వచ్చేసి ఎక్కడ ఉందంటే, ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంటుంది ఈ కమ్యూనిటీ. సో కొండకుమారి అనే కమ్యూనిటీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కందకుంబర్ జోడియా, చుక్తియా బౌంజియా, తర్వాత వచ్చేసి మకిండియా. ఇది కూడా చూడండి, ఇది న్యూస్లో వచ్చింది ఇంతకుముందు. మకిండియా ఒకటి, నెక్స్ట్ వచ్చేసి పోర్జా.
సో ఇవన్నీ కూడా ఏంటంటే కమ్యూనిటీస్, ఇవి వచ్చేసి ఒడిశా స్టేట్లో ఉంటాయి. వీళ్ళందరినీ కూడా షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్లో యాడ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ టాస్క్ ఫోర్స్ అనేది వచ్చిందనమాట. సో ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, రెడ్ పాండా కూడా న్యూస్లో ఉంది. రెడ్ పాండా ఈజ్ ఎనిమల్, మీకు తెలుసు కదా రెడ్ పాండా. సో రెడ్ పాండా అనేది కూడా న్యూస్లో ఉంది, దానికి రిలేటెడ్గా ఉందన్నమాట. పాండా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది రెడ్ పాండా అనమాట. ఈ పాండా టాస్క్ ఫోర్స్ అనేది కొన్ని కమ్యూనిటీస్ని షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్లో యాడ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక ఫోర్స్ అనమాట. సో నెక్స్ట్ తాల్ చెప్పర్ బ్లాక్ బక్ శాంక్చురీ. యాక్చువల్గా ఇది ఓల్డ్ వన్, ఒక 2 days బ్యాక్ కరెంట్ ఈవెంట్, ఇది మిస్ అయింది ఆ రోజు, అందువల్ల ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి తాల్ చెప్పర్. సో తాల్ చెప్పర్ బ్లాక్ బక్ శాంక్చురీ. సో బ్లాక్ బక్ తెలుసు కదా ఎనిమలు, సో మీకు బ్లాక్ బక్ తెలిసే ఉంటుంది. బ్లాక్ బక్ని వచ్చేసి తెలుగులో కృష్ణ జింక అంటారు, కృష్ణ జింక అంటారు. బ్లాక్ బక్ ఈజ్ ద స్టేట్ ఎనిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పంజాబ్. సో ఆంధ్రప్రదేశ్కి పంజాబ్కి రాష్ట్ర జంతువు ఏదంటే బ్లాక్ బక్, కృష్ణ జింక అంటారు తెలుగులో. సో తెలుగులో వచ్చేసి కృష్ణ జింక అంటారు. సో ఇక్కడ బ్లాక్ బక్ ఇది సెకండ్ ఫాస్టెస్ట్ ఎనిమల్ ఆన్ ది ఎర్త్ అనమాట. సో మనకి ఫాస్టెస్ట్ ఎనిమల్ ఏంది చీతా. చీతా అనేది మన భూమి మీద పరిగెత్తే అతి వేగంగా పరిగెత్తే జంతువు. తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ ఎనిమల్ ఏదంటే బ్లాక్ బక్ అనమాట. చూడండి ఫ్యాక్ట్స్ చాలా ఉంటాయి దీనికి సంబంధించి. సెకండ్ ఫాస్టెస్ట్ ఎనిమల్, సో ఎర్త్ మీద కంప్లీట్గా మనకి భూమి మీద వేగంగా పరిగెత్తే రెండో జంతువు అనమాట. వేగంగా పరిగెత్తే రెండో జంతువు బ్లాక్ బక్ ఈజ్ ద సెకండ్ ఫాస్టెస్ట్ ఎనిమల్ ఆఫ్టర్ చీతా. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఒక శాంక్చురీ తీసుకొచ్చారు కదంటే చూద్దాం. టు ప్రొటెక్ట్ ది శాంక్చురీ రాజస్థాన్ హైకోర్ట్. సో రాజస్థాన్ హైకోర్ట్ ఆర్డర్డ్ ది కంప్లీట్ ప్రాహిబిషన్ ఆన్ ది ఎనీ యాక్షన్ టు రెడ్యూస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏరియా. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి అనమాట అక్కడ. సో అంటే ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించిన ఏరియాని కొంతమంది ఆక్రమించడానికి ట్రై చేశారు. ఇక్కడ రాజస్థాన్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఆ శాంక్చురీకి ఆ ఏరియాని తగ్గించే ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా వాటి మొత్తాన్ని కూడా నిలిపివేయండి అని చెప్పేసి కోర్టు అయితే తీసుకొచ్చింది. సో కోర్టు డైరెక్టెడ్ టు కంప్లీట్ ది ఫార్మాలిటీస్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ఎకో సెన్సిటివ్ జోన్. ఇది వచ్చేసి ఎకో సెన్సిటివ్ జోన్ సరౌండింగ్ ది తాల్ చెప్పర్ ఎట్ ది ఎర్లియెస్ట్. సో ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ జోన్. ఎందుకంటే ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఎన్విరాన్మెంట్ పరంగా ఎకోసిస్టమ్ పరంగా సెన్సిటివ్ జోన్ అంటే చాలా మనకి జంతు జాతులు కావచ్చు, వృక్ష జాతులు ఎన్నో స్పీసీస్కి అది హోమ్ లాంటిది. దాన్ని డిస్టర్బ్ చేశారంటే అవన్నీ కూడా చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిని ఎకో సెన్సిటివ్ జోన్ కింద డిక్లేర్ చేస్తారు కొన్ని జోన్స్. తర్వాత ఎక్కడుంది ఈ తాల్ చెప్పర్ అనేది మేజర్గా మనకి లొకేషన్ ఎక్కడుంది. సో దీని యొక్క లొకేషన్ ఏ స్టేట్లో ఉందంటే మనకి ఆల్రెడీ ఇలా రాజస్థాన్ చెప్పారు కాబట్టి. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది థార్ డెజర్ట్. సో ఎక్కడంటే మనకి థార్ డెజర్ట్ ఉంది కదా, గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అంటాము, థార్ ఎడార్లో రాజస్థాన్లో ఉంది. అండ్ పార్ట్ ఆఫ్ ది ఫేమస్ సెక్వాతి రీజన్. సో ఇక్కడ వచ్చేసి ఈ డెజర్ట్లో సెక్వాతి రీజన్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ వచ్చేసి పార్ట్ అనమాట. సో తాల్ ఈజ్ రాజస్థానీ వర్డ్ మీన్స్ ఫర్ ది ప్లెయిన్ ల్యాండ్. సో ప్లెయిన్ ల్యాండ్. సో తాల్ అంటే తాల్ అనే వర్డ్ ఇన్ని ఉంటారు కదా, మీరు సాంగ్స్లో కూడా చాలాసార్లు వింటారు. తాల్ అంటే ఏంటంటే ఒక వర్డ్ అనమాట. తాల్ అంటే జస్ట్ ఏ ప్లెయిన్ ల్యాండ్, అంటే కంప్లీట్గా ప్లెయిన్గా ఉంటుంది. ఇప్పుడు డెజర్ట్ చూడండి, డెజర్ట్లో మనకి ఎటువంటి చెట్లు ఉంటాయా? చెట్లు ఉండవు. ఏమైనా మనకి పెద్ద పెద్ద సరస్సులు కూడా ఉంటాయి, చాలా రేర్గా ఉంటాయి. ఓఎస్ఎస్ అని చాలా రేర్గా ఉంటాయి. కాబట్టి డెజర్ట్ అనేది కంప్లీట్గా మనకి సహారా డెజర్ట్ కావచ్చు, థార్ డెజర్ట్ ఏదైనా కూడా ప్లెయిన్గా ఉంటుంది. కాబట్టి ప్లెయిన్ ల్యాండ్ అని చెప్పేసి దాన్ని పిలుస్తాడు అనమాట. సో ప్లెయిన్ ల్యాండ్ పిలుస్తారు. ఇట్ ఈస్ ఓన్లీ శాంక్చురీ ఇన్ ఇండియా విత్ ఏ గుడ్ నెంబర్ ఆఫ్ బ్లాక్ బక్స్ ఇన్ అండ్ ఆల్మోస్ట్ ట్రీలెస్ సెలైన్ అండ్ ఫ్లాట్ ల్యాండ్. ఇక్కడ చూడండి బ్లాక్ బక్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే మనకి బ్లాక్ బక్స్ ఎక్కువగా ఉండే ఒకే ఒక రీజన్ ఏంటంటే ఈ తాల్ చెప్పరు శాంక్చురీ మన ఇండియా మొత్తం మీద. అంటే ఈ ల్యాండ్ మొత్తం ఎలా ఉంటుంది అంటే ట్రీలెస్, చెట్లు అనేవి ఇక్కడ ఉండవు. నెక్స్ట్ సెలైను, ఎక్కువ ఉప్పుదనం కూడా ఉంటుంది, ఉప్పుగా ఉన్నటువంటి నేలలు అనమాట. అక్కడ పంటలు కూడా ఎక్కువగా పండవు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ ల్యాండ్. సో ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా చూడండి. సో మామూలుగా మనకి అడవుల్లో జంతువులు ఉంటాయి కదా, క్రూరమృగాలు ఇవన్నీ కూడా, అవి సాల్ట్ ఎలా తీసుకోవాలి? మన బాడీ హ్యూమన్స్ అయినా సరే సాల్ట్ అనేది తీసుకుంటే చనిపోతారు. సో కొంత టైం తర్వాత చనిపోతారు అనమాట. బాడీకి సాల్ట్స్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ బ్లాక్ బక్స్ కావచ్చు, అడవుల్లో ఉండే జంతువులు ఇవన్నీ కూడా సాల్ట్ ఎలా తీసుకుంటాయి? మేజర్గా అది ఒకటి క్వశ్చన్ అనమాట. మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళినప్పుడు చూస్తుందంటే జూలో వచ్చేసి మనము జింకులు ఇవన్నీ చూస్తున్నప్పుడు వాటి దగ్గర కొన్ని స్టోన్స్ వీళ్ళు పెడతారు. ఎవరు జూకి సంబంధించిన అథారిటీ వాళ్ళు కొన్ని స్టోన్స్ ఉంటాయన్నమాట. ఆ స్టోన్స్ అవి నాకుతూ ఉంటాయి ఎక్కువగా, ఎందుకంటే అవి సాల్ట్ స్టోన్స్ అనమాట. బాడీలోకి సాల్ట్స్ వెళ్ళినప్పుడే అది ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అలానే ఫారెస్ట్లో కొన్ని రాక్స్ ఉంటాయన్నమాట. ఇవి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాయి. ఇటువంటి ఫారెస్ట్లో ఉండే ఎనిమల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసి ఆ సాల్ట్ని తీసుకుంటాయి అనమాట అక్కడి నుంచి. ఈ విధంగా ఇప్పుడు ఇది సెలైన్ ల్యాండ్ కాబట్టి ఆటోమేటిక్గా సాల్ట్ అనేది ఉంటుంది. కొన్ని రీజన్స్లో సెలైన్ ఉండదు. సో ఇప్పుడు మనకి ముంచు ప్రాంతాల్లో ఉండే చూడండి ఎక్కువ కొద్దిగా సాల్ట్ కూడా అవసరం ఉంటుంది అట్లా ఈ ఎనిమల్స్ అనేవి. సో మేజర్ ఇది వచ్చేసి బ్లాక్ బక్కి సంబంధించింది. మేజర్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే చీతా తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ ఎనిమల్ అంది ఎర్త్ అనమాట. తర్వాత మనకి ఇది ఇట్స్ ఏ స్టేట్ ఎనిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పంజాబ్ స్టేట్కి, అలానే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి స్టేట్ ఎనిమల్. సో తర్వాత ఐర్లాండ్ న్యూస్లో ఉంది. అసలు మేజర్గా ఐర్లాండ్ న్యూస్లో ఎందుకు ఉందంటే
సో ఇండియన్ ఒరిజిన్, సో లియో వర్దాకర్ హ్యాస్ బీన్ రిటర్న్ టు ది ఐర్లాండ్. సో ఐర్లాండ్ తొయిసి అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ అర్థం. ఇక్కడ వచ్చేసి దీని వచ్చేసి ఒక ఓటు తీసుకొస్తారు వాళ్ళు, ఇండియన్ రొటేషన్ అగ్రిమెంట్. సో మామూలుగా రొటేషన్ అగ్రిమెంట్ ద్వారా ఐర్లాండ్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు రీసెంట్గా ఇంగ్లాండ్కి కూడా మనకి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇండియన్ ఒరిజిన్ రిషి సునాక్ ఉన్నారు. ఇప్పుడు ఐర్లాండ్కి కూడా ఇండియన్ ఒరిజిన్ అటువంటి లియో వర్దాకర్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ అయితే అయ్యాడు అనమాట. సో ఐర్లాండ్ అనేది చూడండి, ఐర్లాండ్ యొక్క ఫిజికల్ మనకి పొలిటికల్గా బౌండరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్, ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి అయితే ఇట్లాంటి ఐలాండ్ స్టేట్ గురించి ఎక్కువ అడుగుతుంటారు. ఇక్కడే మీకు ఇంకొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రేట్ బ్రిటన్ అండ్ యునైటెడ్ కింగ్డమ్, బ్రిటిష్ ఐసెల్స్ అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను, నీట్గా చూడండి. సో ఐలాండ్ నేషన్ ఆన్ ది వెస్టర్న్ యూరప్. సో ఇది వెస్టర్న్ యూరప్లో ఉండే ఐలాండ్ నేషను, లయింగ్ ఆన్ ది వెస్ట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. సో ఎగ్జాక్ట్లీ మనకి గ్రేట్ బ్రిటన్కి వెస్ట్ సైడ్ ఉంటుంది. సో మనకి మ్యాప్ చూపిస్తారు మీకు. సో మనకి గ్రేట్ బ్రిటన్ ఉంది కదా, ప్రిన్స్ ఆఫ్ వేల్స్, ఇవన్నీ ఇక్కడ ఐలాండ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఐలాండ్ ఉంది, ఇది నార్థరన్ ఐలాండ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గ్రేట్ బ్రిటన్. ఇక్కడ ఐర్లాండ్ అనేది ఉంటుంది అనమాట. సో తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్ ది యూరప్, గ్రేట్ బ్రిటన్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ ఏంటంటే ఐర్లాండ్ అనమాట. ఐలాండ్ వచ్చేసి ఐర్లాండ్, సరౌండెడ్ బై ది అట్లాంటిక్ ఓషన్ ఆన్ వెస్ట్ సైడ్ అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. సో మనకి సెల్టిక్ సీ అని చెప్పేసి సౌత్ సైడ్ ఉంటుంది, ఒక చిన్న మైనర్ సీ అనమాట. తర్వాత ఐరిష్ సీ వచ్చేసి సపరేట్ చేస్తుంది దేన్ని గ్రేట్ బ్రిటన్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి ఈస్ట్ సైడు ఐర్లాండ్ని ఇంగ్లాండ్తో డివైడ్ చేస్తుంది, ఏదంటే ఐరిష్ సీ. అరౌండ్ ది 1/5 ఆఫ్ ది ఐర్లాండ్, నార్థరన్ ఐలాండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది యునైటెడ్ కింగ్డమ్. ఇప్పుడు చెప్పాను కదా ఐర్లాండ్ ఉంది కదా, సో ఐలాండ్ ఎలా ఉంటే ఇందులో పార్ట్ అనమాట. సో ఇదంతా కూడా గ్రేట్ బ్రిటన్లో పార్ట్, రిమైనింగ్ ఐలాండ్ అంటే సపరేట్ కంట్రీ. సో ఈ ఫ్యాక్ట్స్ అయితే క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం ఐలాండ్కి సంబంధించిన జాగ్రఫికల్ బౌండరీస్ కావచ్చు, పొలిటికల్ బౌండరీస్ ఏమున్నాయో ఒక్కొక్కటి చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది ఇది వచ్చేసి మ్యాప్ అనమాట, ఇదంతా కూడా యూరప్. సో ఇదంతా కూడా మెయిన్ ల్యాండ్ యూరప్ అనమాట. సో ఇది వచ్చేసి గ్రేట్ బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడ చూడండి మీకు మేజర్గా ఈ ఆరెంజ్లో కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఐర్లాండ్, ఇది వచ్చేసి నార్థరన్ ఐలాండ్. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇది నార్థరన్ ఐలాండ్. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఇంగ్లాండ్ ఉంటుంది. ఇదంతా కూడా ఈ పార్ట్ ఇక్కడ గ్రీన్ కలర్లో గీసాను కదా, ఈ గ్రీన్ కలర్ మొత్తం వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ అనమాట, ఎక్సెప్ట్ ఐర్లాండ్. ఇప్పుడు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇంగ్లాండ్, సో ఇంగ్లాండ్, వేల్స్, సో వేల్స్ ఉంది కదా, వేల్స్, స్కాట్లాండ్, ఈ మూటిని కలిపి గ్రేట్ బ్రిటన్ అంటారు. సో గ్రేట్ బ్రిటన్ అంటారు. సో గ్రేట్ బ్రిటన్ అంటే ఇంగ్లాండ్, వేల్స్ అండ్ స్కాట్లాండ్. గ్రేట్ బ్రిటన్ ప్లస్ నార్థరన్ ఐలాండ్. ఇప్పుడు ఐర్లాండ్ అని చెప్పాను కదా, ఇది ఐర్లాండ్ సపరేట్ కంట్రీ. ఇది ఐర్లాండ్కి పైన ఉండే 1/5 ఆఫ్ ది ల్యాండ్ వచ్చేసి పార్ట్ ఆఫ్ ది యునైటెడ్ కింగ్డమ్ అనమాట. సో గ్రేట్ బ్రిటన్ ప్లస్ నార్థరన్ ఐలాండ్, గ్రేట్ బ్రిటన్ ప్లస్ నార్థరన్ ఐలాండ్. సో ఈ మొత్తాన్ని కలిపి వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ అంటారు. సో యూకే అంటే ఇదనమాట. సో మనం యూకే అని చదువుతుంటాం కదా, సో యూకే అన్న, ఇంగ్లాండ్ అన్న, బ్రిటన్ అన్న చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇదనమాట కంప్లీట్ స్ట్రక్చర్ వచ్చేసి ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ వచ్చేసి గ్రేట్ బ్రిటన్ అంటారు. గ్రేట్ బ్రిటన్ ప్లస్ నార్థరన్ ఐలాండ్ కలిపి యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత మనకి బ్రిటిష్ ఐసెల్స్ అంటారు. బ్రిటిష్ ఐసెల్స్ అంటే ఏంటి? సో బ్రిటిష్ ఐసెల్స్ అంటే యునైటెడ్ కింగ్డమ్ ప్లస్ ఐర్లాండ్. సో ఈ మొత్తాన్ని కలిపి బ్రిటిష్ ఐసెల్స్ అంటారు. సో దీని వచ్చేసి ఏమంటారంటే ఐసెల్స్ అంటే నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. ఐలాండ్స్ మొత్తానికి ఐసెల్స్ అంటాం కదా, సో ఐసెల్స్ అంటాం కదా. అంటే మనకి బ్రిటిష్ ఐసెల్స్లో అంటే ఈ పార్ట్ మొత్తం వచ్చేసి బ్రిటిష్ ఐసెల్స్ అంటారు. దీంట్లో వచ్చేసి మనకి లార్జెస్ట్ ఐలాండ్ వచ్చేసేది, లార్జెస్ట్ ఐలాండ్ బ్రిటిష్ ఐలాండ్స్లో గ్రేట్ బ్రిటన్ మొత్తం కూడా ఎక్సెప్ట్ నార్థరన్ ఐలాండ్ లార్జెస్ట్ ఐలాండ్. ఎందుకంటే సో మీరు ఇక్కడ మేజర్గా చూడండి, ఈ రీజన్లో నార్థరన్ ఐలాండ్ అనేది సపరేటు, ఇదంతా కూడా ఒక ఐలాండ్ ఉంటుంది కాబట్టి ఇది లార్జెస్ట్ ఐలాండ్. సో సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి ఐర్లాండ్ అనమాట. ఐర్లాండ్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్. సో ఫస్ట్ వచ్చేసి గ్రేట్ బ్రిటన్, లార్జెస్ట్ ఐలాండ్ గ్రేట్ బ్రిటన్. ఎక్కడ ఎస్పెషల్లీ మేజర్గా ఇప్పుడు పొలిటికల్ బౌండరీస్ ఆల్రెడీ చెప్పాను కదా నేను మీకు, ఇది అట్లాంటిక్ ఓషన్లో ఉంటుంది వెస్ట్ సైడ్. సో ఐలాండ్ని డివైడ్ చేసేది ఐరిష్ సీ అంటారు. అంటే ఎగ్జాక్ట్గా మనకి సో ఈ లొకేషన్లో ఇక్కడ వచ్చేసి ఐరిష్ సీ ఉంటుంది. ఐరిష్ సీ డివైడ్ చేస్తుంది దేన్ని, ఐర్లాండ్ని, ఇంగ్లాండ్ని సపరేట్గా. తర్వాత మనకి ఈ పక్క నార్త్ సీ ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్కి వచ్చేసి మనకి వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ వచ్చేసి నార్త్ సీ ఉంటుంది. ఇవన్నీ కూడా స్కాండినేవియన్ కంట్రీస్. సో స్వీడన్, నార్వే, ఇవన్నీ కూడా, డెన్మార్క్ ఉంటుంది. ఇవన్నీ కూడా కామన్గా మీకు తెలుసుకుంటే యూరోప్ అనమాట. సో యూరోప్. సో ఇట్లా ఇది వచ్చేసి కంప్లీట్ స్ట్రక్చర్ అనమాట. అది యునైటెడ్ కింగ్డమ్కి, గ్రేట్ బ్రిటన్కి, నార్థరన్ ఐలాండ్, స్కాట్లాండ్. ఇక్కడ ఫ్యాక్ట్ చూడండి. సో మనకి 2012 ఆ టైంలో స్కాట్లాండ్లో ఒక రెఫరెండం జరిగింది. ఇక్కడ స్కాట్లాండ్ కనిపిస్తుంది కదా,
స్కాట్లాండ్కి స్వాతంత్రం కావాలని చెప్పేసి చాలా చాలా టైం నుంచి కూడా ఉందన్నమాట, ఎప్పటి నుంచో ఒక వాదన ఉంది. సో వాళ్ళు ఎన్నో యుద్ధాలు చేశారు, ఇంగ్లాండ్తో ఎన్నో యుద్ధాలు చేసి వాళ్ళు ఓడిపోయి చివరిగా వచ్చేసి వాళ్ళ దేశాన్ని మొత్తం అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి వీళ్ళే. అంటే స్కాట్లాండ్కి ప్రైమ్ మినిస్టర్ అందరూ ఉంటారు, కానీ అడ్మినిస్ట్రేట్ బై ది క్వీన్ రూల్ అనమాట, కంప్లీట్గా క్వీన్ రూల్ కిందే ఉంటుంది. బ్రిటన్ పార్లమెంటే వాటికి సంబంధించి చట్టాలు కూడా చేస్తుంది. అంటే బ్రిటన్ పార్లమెంట్లో వాళ్ళకి ఎంపీసీలు అలా ఉంటారు. ఇప్పుడు వీటికి సంబంధించి ఒక రెఫరెండం పెట్టారు. రెఫరెండం అంటే ఏంటి, పీపుల్ అందరూ కూడా ఓట్ చేస్తారు అనమాట. ఇప్పుడు బ్రెగ్జిట్ జరిగింది కదా, సో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ అనేది ఎగ్జిట్ అవ్వాలని చెప్పేసి బ్రెగ్జిట్ జరిగింది. అందులో మొత్తం వచ్చేసి డివైడ్ అవ్వాలని ఓట్ చేస్తారు కదా, ఎగ్జాక్ట్లీ అలానే ఈ రెఫరెండం అనేది కండక్ట్ చేస్తారనమాట. రెఫరెండంలో స్కాట్లాండ్లో 52% ఆఫ్ ది పీపుల్ వచ్చేసి మేము ఇంగ్లాండ్తోనే ఉంటామని చెప్పి చెప్పారు, కాబట్టి కలిసి ఉందన్నమాట ఇప్పటివరకు కూడా. సో తర్వాత నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ 2022. సో రీసెంట్గా నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు అనేది ఇచ్చారు 2020కి సంబంధించి. ఎవరు ఇచ్చారంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము. సో ద్రౌపది ముర్ము గారు ప్రెజెంటెడ్ ది నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్, నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్నోవేషన్ అవార్డ్స్ అండ్ నేషనల్ పెయింటింగ్ కాంపిటీషన్ ప్రైజెస్ ఆన్ ది అకేషన్ ఆఫ్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే. సో రీసెంట్గా మనకి December 14th నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అనేది జరిగిందనమాట. December 14th దానికి సంబంధించిన అవార్డ్స్ అనేది ఇప్పుడు ఇచ్చారు, అన్ని ఫీల్డ్లో ఇచ్చారు. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు ఒకటి, నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్నోవేషన్ అవార్డ్స్, నేషనల్ పెయింటింగ్ కాంపిటీషన్ ప్రైజెస్. సో ఎవరికి ఏ అవార్డ్స్ ఇచ్చారో చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ వాజ్ లాంచ్డ్ బై ది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో దీన్ని ఎవరు లాంచ్ చేస్తారంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు లాంచ్ చేస్తారు ఈ అవార్డ్స్, విచ్ కమ్స్ అండర్ ది ఏజెస్ ఆఫ్ ది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఇవి వస్తాయన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మినిస్ట్రీ. సో మినిస్ట్రీ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. సో స్టేట్లో వచ్చేసి మినిస్ట్రీని పెట్టుకోకూడదు, స్టేట్ మినిస్టర్ ఉంటారు కదా వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అట్లా పెట్టుకోకూడదు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రం ఆ పవర్ ఉంటుంది. మినిస్ట్రీ అనే వర్డ్ని ఒక కేంద్ర ప్రభుత్వం మాత్రమే యూజ్ చేయాలన్నమాట. సో తర్వాత వచ్చి దీస్ అవార్డ్స్ వర్ లాంచ్డ్ ఇన్ ది 1991 లాంచ్ చేస్తారు టు రికగ్నైజ్ ది కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ది మినిమైజింగ్ ఎనర్జీ కన్జంప్షన్. సో ఎనర్జీ కన్జంప్షన్ వైల్ ఆల్సో మెయింటైనింగ్ దేర్ ప్రొడక్షన్ లెవెల్స్. సో దీస్ అవార్డ్స్ వర్ కన్ఫర్డ్ టు ది ఫస్ట్ టైమ్ అది December 14th, 1991. సో December 14th, 1991 నుంచి ఇస్తున్నారు. సో మేజర్గా ఈ అవార్డ్స్ ఎందుకు ఇస్తారంటే ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్స్ రైల్వేస్ కావచ్చు, ఎన్టీపీసీ ఇలా చాలా ఉంటాయి కదా, అక్కడ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీని ఎక్కువగా వేస్టేజ్ చేయకుండా ఎక్కువగా సేవ్ చేయాలన్నమాట. వాళ్ళకి కావాల్సిన దానికంటే కూడా సేవ్ చేస్తూ ఉంటారు కదా. సో మైలేజ్ తీసుకురావాలి, మైలేజ్ తీసుకొస్తే వాళ్ళకి అవార్డ్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ అవార్డ్స్ ఎవరికి ఇచ్చారు మనకి రీసెంట్గా 2022కి ఎవరు ఇచ్చారంటే ఫస్ట్ ఈ కేటగిరీలో మనకి ట్రాన్స్పోర్టు అండ్ రైల్వే స్టేషన్ సెక్టారు. సో ఈ సెక్టార్లో ఎవరికి వచ్చిందంటే ద సౌత్ సెంట్రల్ రైల్వే రిసీవ్డ్ ది ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఫర్ ది ఎనర్జీ కన్జర్వేషన్ మెజర్స్ ఇన్ ది రైల్వే స్టేషన్స్ కేటగిరీ. ఇక్కడ చూడండి మనకి సౌత్ సెంట్రల్ రైల్వేస్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎస్పెషల్లీ ఎవరికి వచ్చిందంటే కాచిగూడ రైల్వే స్టేషన్. సో మనకి హైదరాబాద్లో ఉంది కదా, కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారు. సెకండ్ ప్రైజ్ వచ్చేసి గుంతకల్ రైల్వే స్టేషన్, ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. సో ఆంధ్రప్రదేశ్ గుంతకల్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్లో ఉంటుంది. సో ఈ గుంతకల్ ఒకటి, కాచిగూడ, ఈ రెండుకి చూడండి రెండు కూడా సౌత్ సెంట్రల్ రైల్వేగా వచ్చారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి హైదరాబాద్కి సంబంధించిన కాచిగూడ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గుంతకల్లు, రెండుకి కూడా రైల్వే సెక్టార్స్లో రెండు సౌత్ సెంట్రల్ రైల్వేస్కి మాత్రం ఇచ్చారనమాట అవార్డు అనేది. ఇవి ఎందుకంటే ఎనర్జీ కన్జంప్షన్ అనేది చాలా వరకు కూడా మైలేజ్ తీసుకొచ్చారు వీళ్ళు. నెక్స్ట్ బిల్డింగ్స్ అండ్ కేటగిరీ, బిల్డింగ్ కేటగిరీ ఆర్ గవర్నమెంట్ బిల్డింగ్ సెక్టార్. సో ఈ కేటగిరీలో సో నెక్స్ట్ ఈ కేటగిరీలో ఎవరికి ఇచ్చారంటే అజ్మీర్ వర్క్షాప్ ఫర్ ది నార్త్ వెస్టర్న్ రైల్వే. సో వర్క్షాప్ అనమాట, అంటే మనకి బోగీలు ఇట్లాంటి తయారు చేస్తూ ఉంటారు కదా. సో అజ్మీర్ వర్క్షాప్ ఆఫ్ ది నార్త్ వెస్టర్న్ రైల్వేకి ఈ అవార్డు అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే బిల్డింగ్ కేటగిరీలో ఇచ్చారు. సో ఇట్లా ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇవి కూడా స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేజర్ గుర్తుపెట్టుకోండి, మీకు కాచిగూడ స్టేషను, గుంతకల్ రైల్వే స్టేషన్ గుర్తు లేకుండా ఎస్పెషల్లీ సౌత్ సెంట్రల్ రైల్వే గుర్తుపెట్టుకోండి. సౌత్ సెంట్రల్ రైల్వేకి అయితే ఇచ్చారు, ఎందుకంటే ఈ టూ ప్లేసెస్ కూడా కమ్స్ అండర్ ది, ఈ టూ ప్లేసెస్ కూడా కమ్ అండర్ ది సౌత్ సెంట్రల్ రైల్వే, కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో ఈ అవార్డ్స్ ఎవరు ప్రజెంట్ చేశారంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఒక్కోటి నీట్గా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.